వెల్కమ్ టు మై హోమ్మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు నువ్వులతో పల్లీలతో కలిపి తాటి బెల్లంతో కలిపి నువ్వుల లడ్డు చేస్తున్నానండి. పల్లీ నువ్వుల లడ్డు చేస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం ఆ పౌడర్లు ఈ పౌడర్లు పాలలో కలిపి తాకోకుండా రోజు ఒకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే చాలా మంచిదండి. దీనికి నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చు. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. నల్ల నువ్వులు అయితే ఇంకా మంచిదండి. ఇది బాగా ఫ్లేమ్ని స్లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే త్వరగా చిట్టపెట్టమంటాయండి. నూనె కూడా వచ్చేస్తుంది. అందుకని ఫ్లేమ్ని బాగా స్లోగా పెట్టుకుని కదుపుతా వేపుకోవాలండి. పొంగి శుభ్రంగా నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇక్కడి దగ్గరుండే వేపుకోవాలండి, ఊరికే హీట్ ఎక్కిపోతాయండి. నువ్వులు కూడా కొలతగా అంటూ ఏమీ అవసరం లేదండి. అంతగా కావాలనుకుంటే 1 కప్పు నువ్వులకి 1 కప్పు పల్లీలు, తాటి బెల్లం 1 కప్పు వేసుకుంటే సరిపోద్దండి. కొలతగా అయితే కరెక్ట్గా సరిపోద్ది. తీపి తక్కువ తీపి తినేవాళ్ళు కొంచెం బెల్లం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. పిల్లలకి క్యాడ్బరీ చాక్లెట్లు, 5 స్టార్ చాక్లెట్ ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉంటుందండి. తాటి బెల్లంతో చేస్తే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు వద్దని మాత్రం అనరు, చాలా బాగుంటాయండి. చూసారండి, నువ్వులు శుభ్రంగా పొంగుతున్నాయి. కానీ పొయ్యి దగ్గరే నుంచోవాలండి. పొయ్యి దగ్గర నుంచుని ఫ్లేమ్ దగ్గరే ఉండి ఇలా వేపేటప్పుడు స్లో ఫ్లేమ్లో ఎందుకు వేపమన్నానంటే, మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. దాంట్లో ఉన్న ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చేస్తుందండి. నువ్వుల్లో ఉన్న ఆయిల్ కూడా ఇట్లా స్లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బయటకు రాదు, చక్కగా దోరగా వేగుతాయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చూడండి, చక్కగా వేగిపోయినాయండి, దోరగా వేగినాయి. చూపిస్తున్నాను దగ్గరికంటే చక్కగా పొంగినాయి. చూసారా, ఆయిల్ కూడా బయటకు రాలేదు, చక్కగా పొడి పొడిగా ఉంది. ఫ్లేమ్ ఆపేసేసి నేను ఈ యొక్క ప్లేట్లో తీసుకుని పల్లీలు కూడా వేపుతానండి. పల్లీలు కూడా వేపుతున్నాను. నేను కొలిసి పెట్టుకున్నానండి, అంతే, కొలత చూపించట్లేదు. ఈ పల్లీలు కూడా చక్కగా వేపుకుని దాని మీద ఉన్న పట్టు తీసి చూపిస్తానండి. వేగిన తర్వాత పట్టు తీసి చూపిస్తాను. ఇవి ఆడపిల్లలకి, మెయిన్గా ఆడపిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళకి పీరియడ్ టైమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. కొందరికి ముందుగా వస్తాయి, కొందరికి రావు. అలాంటి వాళ్ళకి చాలా మంచిదండి ఇది. పల్లీలు వేగిపోయినాయండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి చూపిస్తానండి. పల్లీలు పొట్టు తీసానండి. నువ్వులు కూడా మిక్సీలో వేసాను. తాటి బెల్లం అని చెప్పే కదండి, ఇదిగోండి తాటి బెల్లం. తాటి బెల్లం దంచుకుని మిక్సీలో నువ్వులు, పల్లీలు, తాటి బెల్లం, కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చండి. ఈ 3 కలిపి మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇది కొట్టుకుంటున్నానండి. తాటి బెల్లాన్ని దంచుతున్నానండి. దంచి ఈ 3 మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి. నువ్వులు పల్లీలు మిక్సీ పడతానండి ముందు, తర్వాత బెల్లం దాంట్లో వేసేస్తానండి. తాటి బెల్లం కూడా వేసేసానండి. ఇది కూడా మిక్సీ పడుతున్నాను. ఇది కూడా మిక్సీ పట్టుకొస్తానండి. ఇదిగోండి, తాటి బెల్లం వేసాం కదా, చాక్లెట్ లాగా వస్తుందండి. దీన్ని మనకు నచ్చిన సైజులో ఉండలా చేసుకుని పిల్లలకి పెడితే, మీరు తినమన్నా కూడా తినని పిల్లలు కూడా కావాలని తీసుకు తింటారండి. ఇలా బాల్ చేసి పెట్టి చూపిస్తానండి. ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న లడ్డూలు రోజుకొకటి పిల్లలకి ఉదయాన్నే ఇస్తే చాలా మంచిదండి. స్నాక్స్ లాగా పిల్లలకు పెడతా ఉండొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చండి. దీనివల్ల ఎముక పుష్టి బాగా పెరుగుద్దండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తాటి బెల్లం కాబట్టి, మామూలు బెల్లం కూడా కాదు, తాటి బెల్లం అండి ఇది. తాటి బెల్లము, నువ్వులు, పల్లీలతో చేసిన లడ్డు అండి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. బాయ్ అండి.